ముందు మీరు ప్రోమో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడేది ఇమానియల్. సూపర్. రాముకు మస్తు సపోర్ట్ చేస్తుండు. జెన్యున్ బై, నువ్వే గెలుస్తావులే. కానీ రాము సైలెంట్గా ఉండడం నాకు నచ్చట్లేదు బై. మొన్న ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఎంత స్ట్రాంగ్గా గేమ్ ఆడిండో. ఈరోజు ఏమైంది? రీతుకు సపోర్ట్ చేస్తున్నావా? లేకుండా నిన్ను బతిమలాడిందా? నిన్ను బిచ్చమడుక్కుందా? అందుకని నువ్వు సైలెంట్గా ఉంటున్నావా రాము? మీ అందరికీ రీతును చూస్తే ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. నాకైతే అనలేకపోతున్నా, అంత దారుణంగా చిరాకులు వేస్తుంది. నిన్ననేమో పవన్కి సపోర్ట్, ఇప్పుడేమో నీ స్వార్థం. రీతు ఏమన్నా నటిస్తుందా? అరే ఎవరు నమ్మరు భయ్, అయిపోయింది. నీ మీద మంచి ఒపీనియన్ ఎప్పుడో పీకింది, అందుకే ఎవరు నమ్మరు. కానీ తనుజ మాత్రం తీసుకున్న స్టాండ్ సూపర్ బై. ఇమానియల్ మీద మస్తు స్టాండ్ తీసుకుంది. ఆ చిల్లర గారుల సోపతి ఈ చిల్లర మేడంని కూడా నూకేయాలి బయటకి, మెడ పట్టుకొని నూకాలి బయటకి. అర్థమవుతుందా మీ అందరికీ? ఛాన్స్ దొరికితే నూకి పడేయాలంతే. కానీ సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తుండదు అన్నా. నువ్వు మెంటల్ అన్నా, ఫుల్ యాటిట్యూడ్లో ఉన్నావు అన్న. ప్లీజ్ అన్న అని బతిమలాడుతున్నా కూడా నీ అబ్బా తగ్గేదలే అన్నట్టు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు చూడు. నిన్న ఇమానియల్ ఓడిపోయాడు కదా, సుమన్ అన్నతో బాధపడ్డది. నేను ఓడిపోయినా సరే కానీ నా తమ్ముడు గెలవాలని అన్న అని బతిమలాడుతున్నా కూడా అన్న లేదు గుండ లేదని సుమన్ అన్న ఇచ్చి పడేస్తుండగా గేమ్. అక్క రాధికక్క, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నిన్న నువ్వు చేశావు, ఈరోజు కర్మ నిన్ను వదలకుండా వణికిచ్చేస్తుందిలే. దుఃఖం వచ్చేస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెడతలేరు భయ్, ఏదో కామెంట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోర్రి, కుదిరితే షేర్ చేయండి.